హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని చూపిస్తాను. ఇంకిక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనం చేసే పని అంటే ఇక్కడ అందరూ చేసే పని ఏంటంటే వాకిట్లో చక్కగా కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవడం. ఇంకా తులసి కోట ఇవన్నీ ఉంటే గనక ఇంకా అక్కడ కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకోవడం. మార్నింగ్ లేచిన వెంటనే కూడా మన సైడ్ చాలామంది చేసే పని ఇదే కదండీ! నేను యూపీలో ఈ కల్లాపు చల్లడం, ముగ్గులు పెట్టడం ఈ పనులన్నీ మిస్ అవుతాను కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం మార్నింగ్ లేచిన వెంటనే కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం ఈ పనులు మాత్రం నేనే చేస్తాననమాట. ఈ వ్లాగు నేను ఆంధ్ర అంటే ఇక్కడికొచ్చిన 4 డేస్ తర్వాత తీసిన వ్లాగ్ అనుకుంటా అండి. ఈ వ్లాగ్ నేను ఎడిటింగ్‌లో పెట్టుకున్నాను గానీ, ఎందుకో స్కిప్ చేశానండి. అంటే మర్చిపోయాననుకుంటా ఈ వ్లాగ్ అప్‌లోడ్ చేయడం. అంటే ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయడం మర్చిపోయాననుకుంటా. ఇప్పుడు కొన్ని డిలీట్ చేయవలసొస్తే చూసాననమాట. చూసినప్పుడు ఈ వ్లాగ్ కనిపించింది. అయ్యో! నేనిది ఎందుకు ఎడిటింగ్ చేయలేదు, ఎందుకు అప్‌లోడ్ చేయలేదని అనిపించింది. సో, సర్లే డిలీట్ చేసేద్దాం అని అనుకున్నాను గానీ, ఇంకా విలేజ్ వ్లాగ్స్ మీరందరూ ఇష్టంగా చూస్తారు కదండీ! డిలీట్ చేయాలని అనిపించలేదు. అప్‌లోడ్ చేసేద్దాంలే అని అనుకున్నాననమాట. అందుకని ఇప్పుడు ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మేము నిద్ర లేచేటప్పటికే మన శబరి అమ్మమ్మ చక్కగా అంటే అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకొని బయట సూర్యునికి కూడా నమస్కారం అవి చేసుకొని తన చీర అంటే విప్పిన చీర ఉంటుంది కదండీ! అది ఉతికేసుకుంటదనమాట. అమ్మమ్మ పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసేసుకుంటదండి. అమ్మమ్మతో మనం పోటీ పడలేము. ఆ చీర మనం ఉతికినా అమ్మమ్మకి నచ్చదు. ఇలా ఉతికారు, అలా ఉతికారు అంటది. చక్కగా అమ్మమ్మే ఉతుక్కుని గంజి పెట్టుకొని ఆరేసుకుంటదండి. ఆరేసుకోవడం గూడా చాలా చక్కగా ఎక్కడ మడతలు లేకుండా ఇస్త్రీ చేసిన చీర ఎలా ఉంటదో అలా ఆరేసుకుంటదనమాట. మనం ఆరేసినా కూడా పైకి పట్టుకెళ్ళి నచ్చదండి. మళ్ళీ మనం ఎలా వేసామో ఏంటో ఫోల్డింగ్స్ ఏమైనా వచ్చేసినాయేమో, నలిగిపోయిందేమో అని మళ్ళీ వెళ్లి పైకి వెళ్లి అదంతా సరి చేసుకొని ఆరేసుకుంటదనమాట. అలా ఉంటది మన శబరి అమ్మమ్మతో. ఇంకిక్కడ అత్తమ్మ బయట ఆహ్, అంటే స్నానం చేసేసి బయట తులసి కోట ఉంటుంది కదండీ! అక్కడ దీపం పెట్టుకుంటున్నారు. అత్తమ్మ పూజలు చాలా చేస్తారండి. ఇప్పుడంటే కొంచెం తగ్గించేశారు గానీ, ఇదివరకు నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మావయ్య గారివి ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారనమాట. ఇది ఫ్రైడే రోజు వ్లాగండి. ఇంకా ఫ్రైడే అంటే మార్నింగే ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టుకొని, చక్కగా సాంబ్రాణి ధూపం అవి వేసి అలా చేసుకుంటారనమాట. పూజలవి చాలా చేస్తారండి అత్తయ్య గారింట్లో. ఇంకా కార్తీక మాసం వచ్చింది అంటే, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే చన్నీటి స్నానం చేస్తారండి. స్నానం చేసి ఇంకా ప్రతిరోజు తులసి కోట దగ్గర ఇంట్లో కూడా దీపాలు పెట్టుకుంటారు. ఈ ఇయర్ కూడా అండి, ఈ ఇయర్ కూడా అత్తమ్మ ఇంకా 4 గంటలకే నిద్ర లేచి దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేశారనమాట. ప్రతిరోజు తలస్నానం చేయకూడదంట అత్తమ్మ, చేయనవసరం లేదు అన్నా కూడా వినరు. అలవాటయిపోయిందనమాట అత్తమ్మకట్లా. ఇంకా కార్తీక మాసం అంటే ఇంకా నెల రోజులు నాన్ వెజ్ తినరు. తెల్లవారుజామున 4కి లేచి చన్నీటి స్నానం చేసి దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అత్తమ్మకి అలవాటయిపోయాయి. ఇంకా ఈ ఇయర్ కూడా అలా చేసుకున్నారనమాట. మాకు నాన్ వెజ్ వండి పెడుతున్నారు గానీ, అత్తమ్మ మాత్రం తినట్లేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను కూడా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని, తులసి కోట దగ్గర కూడా ఇంకా దీపాలు పెట్టుకుంటున్నాను. విలేజ్ వ్లాగ్స్‌లో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి. "లక్ష్మి గారు మీ గుమ్మం ఎదురుగుండా తులసి కోట చాలా అందంగా ఉంది" అని అంటూ ఉంటారు. సో, నిజమే అండి. నాకు కూడా చాలా ఇష్టం. కార్తీక మాసంలో ఇంకా తులసి కోటకి రంగులు వేయించుకుంటూ ఉంటారు అత్తమ్మ వాళ్ళు. నేనిక్కడ ఉంటే గనక నేను కూడా వేస్తూ ఉంటాననమాట. కలర్స్ అవి తెప్పించి కార్తీక మాసంలో చక్కగా కలర్స్ అవి వేసుకుంటాం. ఇప్పుడు ఈ ఇయర్ ఏమి వేయలేదులెండి. లాస్ట్ ఇయర్ మావయ్య గారి కార్యక్రమాలు అవన్నీ జరిగాయి కదా! ఆ టైంలో ఇల్లంతా పెయింటింగ్స్ వేయిస్తున్నప్పుడు తులసి కోటకు కూడా పెయింటింగ్ వేయించామనమాట. అప్పుడు వేసిన పెయింటింగే ఇప్పటికి కూడా అలా ఉందనమాట. అంటే కొత్తగా వేసినట్టే అనిపిస్తుంది. అందుకని ఈ ఇయర్ తులసి కోటకి పెయింటింగ్స్ ఏమి వేయించలేదు. మా తులసి కోటలో తులసమ్మ ఎప్పుడు కూడా ఒక పెద్ద మహావృక్షంలాగే ఉంటుందండి. ఇంటికి ముందు చక్కగా అట్లా వచ్చిన వాళ్ళందరూ తులసి కోటను చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటుందనమాట. చిన్న మొక్క వేసినా కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుందండి. ఇక్కడ మట్టి అటువంటిదనుకుంటా. స్పెషల్ టిప్స్ ఏమన్నా చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళు తులసి మొక్క ఈ విధంగా గ్రో అవ్వడానికి స్పెషల్ టిప్స్ ఏమి ఫాలో అవ్వరు కానీ,
విత్తనాలు అవి వస్తూ ఉంటాయి కదండీ! చుట్టూ సీడ్స్ అవి తీసేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు అత్తమ్మ. అలా తీసేస్తే మనకి తులసి మొక్క చక్కగా గుబురుగా, రౌండ్‌గా ఈ విధంగా గ్రో అవుతుంది. సో, అదే టిప్ అండి. అంతకు మించి టిప్స్ ఏమి ఉండవు. చింతకాయ పచ్చడిలా చెప్పింది అమ్మమ్మ చెప్పింది. ఫ్రిడ్జ్ లో పెట్టారా? నేను పెట్టండి అన్నాను. మా అమ్మ అడగదేమనుకున్నాను. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను, అర్జున్ కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, అలాగే పల్లి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరే ఉంటారు గాబట్టి, వాళ్ళిద్దరూ ఎక్కువగా ఇడ్లీయే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసుకుంటారండి. అయితే చట్నీలు లాంటివి ఎక్కువగా ఏం చేసుకోరనమాట. ఇంట్లో చాలా ఊరగాయలుంటాయి గదా! అవి వేసుకుంటారు. లేదంటే ఎప్పుడైనా శనగపిండి చట్నీ చేసుకుంటారు గానీ, పల్లి, కొబ్బరి చట్నీ ఇవన్నీ చాలా తక్కువ చేసుకుంటారనమాట. నేనొస్తే మాత్రం కంపల్సరీ ఇంక ప్రతిరోజు పల్లి, కొబ్బరి చట్నీ అయితే ఉంటుందండి. ఎందుకంటే మా పిల్లలకి ఆ చట్నీ కావాలి. అదే ఇష్టం. అందుకని నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసినా, దోస ప్రిపేర్ చేసినా పల్లి, కొబ్బరి చట్నీనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. యూపీలో ఎక్కువగా నేను కొబ్బరి వాడను కానీ, ఇక్కడికొస్తే మాత్రం వాడతానండి. ఎందుకంటే ఎప్పుడు అత్తయ్య గారి ఇంట్లో కొబ్బరికాయలు, కొబ్బరి చెక్కలు ఉంటూనే ఉంటాయి. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా పూజలవి చేసుకున్నప్పుడు కంపల్సరీ దేవుని దగ్గర కూడా కొట్టుకుంటారు కాబట్టి, ఇక్కడైతే కొబ్బరి నేను ఎక్కువగానే వాడతానండి. యూపీలో దొరకవు గానీ అంటే దొరుకుతాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ. అంత మనకు చూసుకుంటాను. సో, నాకలా ఇష్టం. ఇంక అందమైన ఫ్లవర్స్ అన్నీ కూడా అలా ఫోన్‌లో కెమెరాలో బంధిస్తూ ఉంటాననమాట. ఇంకిక్కడ గోంగూర ఫ్లవర్ అండి. సో, గోంగూర ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉంటుందని అనిపించింది నాకు. సో, అదనమాట. ఇంక పెరట్లో ఈసారి పసుపు కూడా ఎక్కువగా ఉంది. సో, మంచి స్మెల్ ఒస్తుందండి మార్నింగ్ టైమ్‌లో ఇక్కడికొస్తే. ఆ పసుపు వాసనొస్తుందనమాట. కింద ఈ విధంగా ఆహ్, పసుపు ఏమంటారో తెలీదు వాటిని. మొగ్గలాగా అట్లా వచ్చాయన్నమాట. అక్కడి నుంచి మంచి స్మెల్లొస్తుంది. ఇంకా మా పెరటి చెరుకు గడలు ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో చూసారు కదండీ! ఒక చెరుకు గడ కట్ చేసి కూడా తినేసాము. చాలా స్వీట్‌గా ఉన్నాయి. మావయ్య గారు ఉన్నప్పటి నుంచి ఇంకా పెరట్లో చెరుకు గడలు వేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఈసారి నల్ల చెరుకు వేశారనమాట. నార్మల్‌గా మామూలు చెరుకు ఉంటుంది కదండీ! నాటు అది వేస్తారు. ఈసారి ఆహ్, పెద్ద నల్ల చెరుకు ఉంటాయి కదా! సో, అవేశారు. చాలా హెల్తీగా గ్రో అయ్యాయండి. చాలా స్వీట్‌గా కూడా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ పెరట్లో చాలా బంతి మొక్కలు, కనకాంబరం మొక్కలు చాలా ఉన్నాయి. ఈ ఇయర్ మాత్రం అవి అంటే పూల మొక్కలేమి పెద్దగా ఏమి లేవు. కూరగాయ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి గానీ, ఇంక మేమిక్కడ ఉంటే గనక అసలు పెరట్లో ఎక్కడ ఖాళీ లేకుండా కూరగాయ మొక్కలు ఉండేవేమో. అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరే ఉంటారు గాబట్టి ఇంక వాళ్ళకి ఏం కావాలో అవే కూరగాయలుంటాయి పెరట్లో. ఎక్కువేమి ఉండవు. ఎక్కువున్నా కూడా ఇంక వాటికి పని కూడా ఎక్కువే ఉంటుంది కదండీ! పెరట్లో కూరగాయ మొక్కలు ఎక్కువున్నా మనకి పని కూడా ఎక్కువే ఉంటుంది. వాడుకునేది అంటే వండుకునేది ఇద్దరే కాబట్టి ఇంక వాళ్ళకి ఎన్ని కావాలో అన్నే ఉంటాయన్నమాట. ఇంకిక్కడ మా సాత్విక్ వాళ్ళ కోళ్ళు ఆల్రెడీ వీడియో పెట్టాను కదండీ! ఆహ్, ఈ అంటే రూ. 10 కోడి పిల్లలు పెరగడం చాలా కష్టమండి. హెల్తీగా గ్రో అయ్యాయి అన్నారు. నేను ఆ వీడియోలో ఇవి జూన్‌లో తీసుకున్నారు అని చెప్పాను కదండీ! జూన్‌లో కాదు. నేను మర్చిపోయాననమాట. మార్చ్‌లో వాళ్ళ ఆహ్, బర్త్‌డే టైమ్‌లో వచ్చామనమాట. మార్చ్ 26 ఆ రోజున తీసుకున్నారండి కోళ్ళు. మార్చ్‌లో తీసుకున్న కోడిపిల్లలనమాట. అవి అత్తమ్మ, అమ్మమ్మ చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా పెంచారు వీటిని. ఇప్పుడిలా ఉన్నాయి. అవి ఆహ్, ఎందుకిట్లా వేసేసారు అంటే బోన్‌లో ఇవి పొడుస్తున్నాయండి. అసలు స్కిన్ వచ్చేసేలాగా పొడుస్తున్నాయన్నమాట. అందుకని వీటిని బయటకు వదలకుండా ఇట్లా లోపల పెట్టేసారు. ఇప్పుడు పిల్లలున్నారు గాబట్టి. పిల్లలు లేకపోతే బయట అంటే పెరట్లో వదిలేస్తారంటండి. పిల్లల్నేమన్నా అంటే పొడుస్తాయేమో, రక్తం వచ్చేలాగా పొడుస్తాయని మేమున్నన్ని రోజులు ఇట్లాగా ఒక మెష్‌లో వేసేసారనమాట వీటిని బయటికి రాకుండా. మేము లేకపోతే మాత్రం పెరట్లో వదిలేస్తారండి. సో, పెరట్లో ఇవి హాయిగా తిరుగుతాయి. ఇంకా వాటికి ఆహారంగా గంట్లు, చోళ్ళు ఇవేస్తున్నారనమాట. అవి ఉంటాయి కదా! బర్డ్స్‌కి పెట్టేవి. అవి అత్తమ్మ తెప్పించారంటండి. ఒక డబ్బాలో వేశారనమాట. మార్నింగ్ సాత్విక్ ఇద్దరు లేచి వాళ్ళ కోళ్ళకి వాళ్ళే అవి వేసుకుంటున్నారనమాట ఫుడ్. అది ఒక ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారనమాట. సో, అది వదలమంటున్నారు గానీ, అవి వదిలితే మాత్రం
పొడుస్తున్నాయంటండి. అవి ముక్కులు చాలా షార్ప్‌గా ఉన్నాయి. పెంచేవాళ్ళు కట్ చేస్తారనుకుంటా అండి. వీటికి మనం కట్ చేయలేదు కాబట్టి అవి చాలా షార్ప్‌గా ఉండి అత్తమ్మని 2 చోట్ల ప ప పొడిచాయంట. మన శబరి అమ్మమ్మని కూడా కాలు దగ్గర పొడిచిందంటండి. పుండ్లు అంటే స్కిన్నొచ్చేసి పుండ్లు పడిపోయినాయంట. సో, అందుకని వాటిని అలా మెస్‌లో వేసేసారనమాట. ఇంకిక్కడ మా పెద్దమ్మ ఈరోజు చింతకాయ పచ్చిరొయ్యల కర్రీ చేస్తుంది. ఈరోజు ఫ్రైడే. నేను, అత్తమ్మ, మా ఆడపడుచు మేము తినం కానీ మిగిలిన అందరూ కూడా నాన్ వెజ్ తింటారు. ఇంక వాళ్ళ కోసం చింతకాయ పచ్చిరొయ్యలు కూరైతే తయారు చేస్తుందనమాట. ఇంక నేను అరటి పువ్వులున్నాయండి. ఎవరో ఇచ్చారనమాట 2 అరటి పువ్వులు. అవి పప్పు ఏసి వండుదాము అని తీశాను గానీ, లోపలంతా కూడా వెండిపోయి ఉన్నాయండి. ఫ్రెష్ కాదనమాట. ఇంకవి వండినా కూడా కొంచెం చేదొచ్చేస్తాయి వద్దు అన్నారు అత్తమ్మ. ఇంకివి ఒలిచేసిన తర్వాత లాస్ట్‌లో మొగ్గలాగా ఉంటుందండి. అది తింటే చాలా హెల్తీ. చాలా మంచిదండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కిడ్నీ హెల్తీగా ఉండడానికి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. లేడీస్‌కి కూడా అండి గర్భాశయ సమస్యలవి తొలగడానికి చింతకాయలు బాగా ఉడకబెట్టేసి హెల్ప్ చేసావా? అవుతుంది. కుమ్ముకిని కూడా చేసుకోవచ్చు కదా. కుంకుమ కూడా చేసుకోవచ్చు. చింతకాయలు బాగా ముదురుగా ఉంటే కుమ్ముకుంటే బాగుంటాయి. బాగుంటాయి. చింతకాయ పులుసు, చింతపండు పులుసే లేకపోతే సరిపోయింది. సరిపోయిందా? చాలా పోతే కొంచెం వేసుకోవాలి. చింతపండు పులుసా? ఈ చింతకాయ పచ్చిరొయ్యల కూర పెద్దమ్మ కొంచెం పులుసు టైప్‌లో తయారు చేస్తుందండి. అంటే చింతకాయలను ఉడకబెట్టేసి అది పులుసులాగా తయారు చేసి వేసింది ఇందులో. నార్మల్‌గా మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతకాయ 3 దంచేసి పచ్చిరొయ్యలు వేసి వండుకుంటాం కదా! అలా కూడా వండుకోవచ్చు. అది కొంచెం మనకి గ్రేవీ టైప్‌లో కొంచెం థిక్‌గా వస్తుంది. ఇదేంటంటే పులుసులాగా వేసింది కదా! ఇంక కొంచెం మనకి లైట్‌గా పులుసు టైప్‌లో వస్తుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 2 రకాలుగా కూడా మనం చింతకాయ పచ్చిరొయ్యలు వండుకోవచ్చనమాట. పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ ముగ్గురు గూడా నాన్ వెజ్ రెసిపీస్ వండటంలో ఎక్స్‌పర్ట్స్ అనమాట. ఇటువంటి పాతకాలం వంటలు చాలా బాగా తయారు చేస్తారండి. అవి వాళ్ళు ఏ విధంగా వండినా సరే టేస్ట్ అద్దిరిపోతాయి. ఈరోజు వంటలు బయట కాకుండా ఇంకా ఇంట్లోనే అంటే గ్యాస్ స్టవ్ పైనే చేసేసింది పెద్దమ్మ. ఎందుకంటే బయట ఒక్కొక్కరం తలస్నానాలవి చేస్తున్నాం కదా! అది పొయ్యి ఖాళీ అవ్వలేదనమాట. వాటర్ ఇంకా వేడి నీళ్ళు కాగుతూనే ఉన్నాయి పొద్దుటి నుంచి. అందుకని వంట తొందరగా అయిపోతుంది అని ఇంట్లోనే చేసేసాము. ఇంకా నాన్ వెజ్ తినం కదండీ! నేను, అత్తమ్మ, మా ఆడపడుచు మేమందరం నాన్ వెజ్ తినం కదా! అందుకని మేము పప్పు, టమాటా వండుకుంటున్నాం. అలాగే అత్తమ్మ ఆహ్, వంకాయ రోటి పచ్చడి తయారు చేస్తానన్నారు. మేము యూపీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వంకాయలు తీసుకొస్తాం. పచ్చడి వంకాయలు పెద్ద పెద్ద వంకాయలుంటాయి కదండీ! అవి. ఇంకా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్‌లో. ఇంకిప్పుడు వాటితో వంకాయ రోటి పచ్చడి తయారు చేస్తున్నారు. అలాగే నేనిక్కడ పప్పు, టమాటా అయితే తయారు చేస్తున్నాను. ఇంట్లో నాన్ వెజ్ వంటలైతే గనక అత్తమ్మ లేదంటే పెద్దమ్మ వాళ్ళు తయారు చేస్తారు. వెజ్ అయితే గనక నేనే తయారు చేసేస్తాను. వెజ్ వంటలు అలాగే టిఫిన్ సెక్షన్ కూడా నాదే అనమాట. టిఫిన్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ టైంలో. నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఉంటే గనక కొంచెం పెద్ద కర్రీస్ అంటే పెద్ద పెద్ద చేపలవి తెచ్చుకుంటారు అర్జున్ వస్తే గనక. ఆయనకక్కడ అంటే మాకక్కడ ఏం దొరకవు అవి తెచ్చుకుంటూ ఉంటారు కదా! పీతలు, చేపలు అటువంటివి. అవి మాత్రం పెద్దమ్మ లేదంటే అత్తమ్మ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వండుతారు. అది కూడా కట్టెల పొయ్యి మీదే వండుతారనమాట. అటువంటి నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే వాటి టేస్ట్ బావుంటుంది. సో, అందుకని ఎక్కువగా నాన్ వెజ్ వంటలవి కట్టెల పొయ్యి మీదే చేస్తారు అత్తయ్య గారి ఇంట్లో. ఇంకిక్కడ నేను టమాటాలు కట్ చేసి ఇంకా పప్పు ముందుగానే కొంచెం నానబెట్టి ఉంచాననమాట. అందులో టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకిక్కడ అత్తమ్మ వంకాయలు పొయ్యిలో కాలుస్తున్నారండి. నేను వచ్చిన ప్రతిసారి ఈ వంకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీరు చూస్తూ ఉంటారు కదా! అత్తమ్మ ఏంటంటే ఈ విధంగా పొయ్యిలో కాల్చి వంకాయలు పచ్చడి తయారు చేస్తూ ఉంటారు. నేను కూడా యూపీలో తయారు చేస్తూ ఉంటానండి ఎక్కువగా రోటి పచ్చడి. ఈ వంకాయ రోటి పచ్చడి. మాకక్కడ ఇంక ఈ విధంగా పొయ్యిలవి ఏమి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్ గ్యాస్ స్టవ్ పైన ఒక చిన్న గ్రిల్ పెట్టేసి దానిపైన వంకాయ కాల్చి తయారు చేస్తూ ఉంటాను. వంకాయ నేనైతే టమాటా కూడా కాల్చి వేస్తూ ఉంటాను. అత్తమ్మ టమాటా వేయరు. అంటే కాల్చరు గానీ పోపులవి వేస్తున్నప్పుడు అందులో టమాటా వేస్తారనమాట. ఒక్కొక్కసారి ఉంటే గనక. అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా టమాటా యూజ్ చేయరండి. వాడరు. సో, నేనెక్కువగా వాడతాను గానీ, అత్తమ్మ వాళ్ళు వాడరనమాట. ఎందుకంటే, మావయ్య గారికి కిడ్నీ సమస్య ఉంది గాబట్టి, ఎప్పటినుంచో ఇంట్లో ఇంక టమాటా వండడం మానేశారు మావయ్య గారి గురించి. ఇంక వీళ్ళకి అదే అలవాటయిపోయిందనమాట. ఇంట్లోకి ఎక్కువగా టమాటాలు తీసుకోరు. మేమొచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటారనమాట.
ఇంకా వంకాయలైతే పొయ్యిలో వేసి కాలుస్తున్నారు ఒక 3 వంకాయలు. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ వీళ్ళు మా పెళ్లి వీడియో చూస్తున్నారనమాట. మా పెళ్లి వీడియో చాలా పెద్ద వీడియో అండి. అంటే ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి ఇంకంతా కలిపి ఉంటుందనమాట. మా ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమాలు, నన్ను పెళ్ళికూతురిని చేయడం, మంగళ స్నానాలు చేయించడం, ఇంకిక్కడ అర్జున్‌ని పెళ్ళికొడుకుని చేయడం, మంగళ స్నానాలు చేయించడం, ఇలా అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఒక 4, 5 అవర్స్ వీడియో ఉంటుందండి. చాలా ఎక్కువ ఫుటేజ్ ఉంటదనమాట. అది ఇంక రోజుకి కొంచెం కొంచెం అలా చూస్తున్నారు. ఎప్పుడో చూసారు కదండీ! మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారనమాట. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు, పని లేనప్పుడు అట్లా పెట్టమని అడుగుతున్నారు. పెడితే కొంతసేపు అట్లా కూర్చొని చూస్తున్నారనమాట. ఇంకిక్కడ వంకాయలు కాల్చారు కదండీ! చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. వేపేసారేంటి? ఏమేమి వేపావు చెప్పేద్దమ్మా? ఏం వేసావు అందులో? పచ్చిమిరపకాయలు, మినపప్పు, వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసావా? చింతపండు ఇంకా వేయలేనట్టున్నావు, అక్కడ పక్కన పెట్టావు. వేసేసాను. అదేంటి ఎక్కువైందని తీసావా? వంకాయ కాల్చుకుని వంకాయ కాల్చి ఇంకా పోపు దంచుకుని అందులో వేసేసి దంచేస్తాను అంతే. కొత్తిమీర కూడా వేయించావా? కొత్తిమీర కూడా వేయించి ఇందులో టమాటా వేసుకున్నా బాగుంటుంది పెద్దమ్మ కదా. టమాటా వేసుకోవచ్చు. కొత్తిమీర వంకాయలు పైన అంతా క్లీన్ చేసి అలా చేసుకోవాలి. పడిపోతేమో మెత్తగా కొట్టేసి నలిగాక వంకాయలు. ఇంకిక్కడ పెద్దమ్మ వంకాయ రోటి పచ్చడి అయితే తయారు చేసేస్తుందండి. ఆ పోపులు అవి వేయించినప్పుడు నేను ఎక్కడున్నానో మరి పెద్దమ్మ అవి వేయించడం, తెచ్చి దంచడం కూడా జరిగిపోతుంది. అందులో ఏమేసిందంటే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. రోటి పచ్చళ్ళు ఏవైనా సరే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలి. పెద్దమ్మ ఇక్కడ పండు మిరపకాయలు వేసినట్టుంది. అందుకని కొంచెం రెడ్ కలర్ వచ్చిందనమాట. పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు, వెల్లుల్లి కూడా వేసుకోవాలనమాట. టమాటో కూడా మనం ఆ పోపులో కావాలంటే వేసుకోవచ్చండి. టమాటా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర కూడా లైట్‌గా ఆ ఆయిల్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనం కాల్చుకున్న వంకాయని పైన పొట్టు తీసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలనమాట. ఇంకా పోపులన్నీ కూడా దంచుకున్న తర్వాత ఇంకా అందులోనే వంకాయ కూడా వేసేసి లాస్ట్‌లో కచ్చాపచ్చాగా దంచుకుంటే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ మేము సగం తినేసామండి. తినేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. అయ్యో! రోటి పచ్చడిలే ఫైనల్‌గా చూపించలేదు అని. లాస్ట్‌లో మేము కొంచెం తినేసాక ఇంకా కొంచెం ఉందనమాట. అది మీకట్లా చూపించాను. రోటి పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ కూడా ఏ రోటి పచ్చళ్ళైనా సరే ఫేవరెట్ అనమాట. మా పిల్లలకైతే మహా పిచ్చండి. ఇక్కడికొచ్చినప్పుడే ఆ రోటి పచ్చళ్ళు తినే అవకాశం మాకుంటుంది కాబట్టి అంటే నేనక్కడ రెడీ చేస్తాను గానీ, ఆ టేస్ట్ వేరు. మనం ఈ విధంగా రోట్లో దంచుకున్న టేస్ట్ వేరు కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా ఈ రోటి పచ్చళ్ళంటే మహా పిచ్చండి. ఊరగాయలన్నా, పచ్చళ్ళన్నా చాలా ఇష్టమనమాట. ఇంక అందరం ఈరోజు చాలా తృప్తిగా తిన్నామండి. ఆ వంకాయ పచ్చడి వేసుకొని చాలా తృప్తిగా భోజనం చేశాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, రోటి పచ్చడి వేసుకొని తిన్నామనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ క్లైమేట్ ఫుల్లు చేంజ్ అయిపోయి లైట్‌గా వర్షం పడింది. ఇంక నేను, అర్జున్ అట్లా డాబా పైకైతే వచ్చామండి. ఈవినింగ్ టైంలో మా డాబా పైన క్లైమేట్ అయితే చాలా బావుంటుందనమాట. వీడియోస్, ఫోటోస్ తీసుకోవడానికైతే అద్దిరిపోతుంది. నేను ఎందుకొచ్చానంటే క్లైమేట్ బావుంది కదా! రీల్స్ అలాగే కొన్ని చిన్న షార్ట్ వీడియోస్, సాంగ్స్ ఉంటాయి కదా! అటువంటి షార్ట్ వీడియోస్ తీసుకుందాం అని డాబా పైకొచ్చాము. అయితే ఇక్కడ సిగ్నల్స్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి లైట్‌గా సిగ్నల్స్ అస్సలు ఉండవండి. ఇట్లా క్లైమేట్ అవి కొంచెం డల్‌గా ఉన్నప్పుడు. అసలు నార్మల్‌గానే అసలు సరిగ్గా సిగ్నల్స్ ఉండవు. ఈ విధంగా క్లైమేట్ డల్‌గా ఉన్నప్పుడు, మబ్బవి పట్టినప్పుడు అస్సలు ఉండవనమాట. ఇంకా యూట్యూబ్ ఆన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అస్సలు ఓపెన్ అవ్వట్లేదనమాట. గిర్రా గిర్రా తిరుగుతుంది రౌండ్‌గా.
ఇంకా రీల్స్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా కుదరలేదనమాట. ఇంకా కొన్ని వీడియోస్, ఫోటోస్ అట్లా తీసుకొని కొంతసేపు పైన అట్లా టైమ్ స్పెండ్ చేసి కిందకైతే వెళ్ళిపోయాము. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! మా అత్తయ్య గారి హౌస్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది గాబట్టి, ఇంకా చుట్టూ ఫుల్ గ్రీనరీ, ఇల్లు అన్నీ ఉంటాయన్నమాట. హౌసెస్ అవి ఉంటాయి. బావుంటుంది పైన. అంటే ఈవినింగ్ టైమ్‌లో పైకొస్తే గనక బావుంటుంది. ఇంక విలేజ్ కాబట్టి మనకి ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ, ఆ పెంకుటిల్లులు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ చూడడానికి భలే అందంగా ఉంటాయి గదా! ఇంకా డాబా పైకొచ్చి కొంతసేపు అట్లా టైమ్ స్పెండ్ చేశామనమాట. మా పెరట్లో సీతాఫలం చెట్టు ఉంటుంది కదండీ! ఇంక పైన పెద్ద పెద్ద సీతాఫలాలైతే ఉన్నాయి. అంటే అర్జున్‌కి చాలా ఇష్టం సీతాఫలాలంటే. కోస్తారేమో అని అనుకున్నాను గానీ, ఇంక ఈసారి ఏంటంటే అవి కోసేంత టైము లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. పైన చిలకలు అవన్నీ కూడా తింటున్నాయి. సరే బర్డ్స్ తింటున్నాయి కదా! అని వదిలేసారనమాట. ఇంకా సాహితమ్మకి చాలా ఇష్టమండి. అడిగింది గూడా కొయ్యండి డ్యాడీ అని. ఇంకా ఆయనకి టైం లేక కొయ్యలేదు. ఇంకా చిలకలు అవన్నీ కూడా తింటున్నాయన్నమాట. ఇంక అలా వదిలేసాము. ఇంకా బయట క్లైమేట్ చల్లగా ఉంది గాబట్టి, ఈవినింగ్ స్నాక్స్‌లోకి అర్జున్ బయటికెళ్ళి చల్ల పునుకులు, మిరపకాయ బజ్జీలు ఇవన్నీ తీసుకొచ్చారు. అందరం కూర్చొని ఇక్కడ తింటున్నాము. మన మన సైడు ఈవినింగ్ స్నాక్స్ అంటే ఎక్కువగా ఇవే ఉంటాయి కదండీ! చల్ల పునుకులు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, చాట్ ఐటెమ్స్ ఇట్లా చాలా ఉంటాయి గదా! యూపీలో స్నాక్స్ తినాలనిపించినా సరే ఇంక మనమే చేసుకోవాలనమాట. ఇటువంటివి ఏవి కూడా బయట దొరకవండి. ఎక్కువగా సమోసా దొరుకుతుందనమాట. సమోసా, పావు బాజీ, పానీపూరి ఇవే ఉంటాయి. ఇంక పావు బాజీ ఇవి మనం ఎక్కువగా తినం గదండీ! అంటే తినాలనిపిస్తే అవే తింటాంలెండి అక్కడ. బట్ ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ చాలా తక్కువ ఉంటాయన్నమాట. నేను చూస్తున్నాను, నేను నిన్ను చూడట్లేదు. అది చూడే కూర్చోడం చూడేదే నా కూతురు. నువ్వు అబద్ధాలు చెప్పవా నేను కొట్టేస్తానని చెప్తున్నాను. చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఈరోజు స్కూల్కి వెళ్ళావు కదా? నువ్వు స్కూల్ లేదన్నా కదా, నువ్వు స్కూల్ లేదన్నా కదా నిన్న. మరే పొద్దున్న లేదా మరే పొద్దున్న లేదా నేను ఇక పాటు ఇంటికి వస్తాను. నువ్వు బ్యాగ్ తీసుకుని ఇక్కడ హోంవర్క్ చేస్తాను. మళ్ళీ మీ అమ్మ ఇప్పుడు ఎలా మళ్ళీ మీ అమ్మ డైలీ రాసారా? ఎక్కడ రాశారు? సెలవని రాశారంట. SUNDAY సండే అని రాశారంట. సాటర్డే కదా, సండేనా సాటర్డేనా? సాటర్డే. సండే రాశారంటే అంటే రేపు స్కూల్ ఉందా నీకు? అందులో సీరియల్ తీయండి అమ్మాయి. న్యూస్ ఏదైనా పెట్టండి. ఇదమ్మా సీరియల్. నేను బాలు మీనా సీరియల్ ఒకటి అది కూడా చూడట్లేదు. మీ అబ్బాయి చూస్తారు అది. నేను అసలు మొత్తాన్ని సీరియల్ సో, ఇది ఫ్రెండ్స్ అత్తయ్య గారి ఇంట్లో నా మార్నింగ్ టు నైట్ రొటీన్. ఇంక మళ్ళీ ఇక్కడ మా సత్య మా పెళ్లి సీరియల్ స్టార్ట్ చేసింది. పెళ్లి వీడియో చూస్తుంది. అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది కదండీ! అది మా సత్య. ఇంకా తనని తను చూసుకుంటూ, జోకులు వేసుకుంటూ, అందరిని నవ్విస్తూ ఈవినింగ్ అంతా కూడా సరదాగా గడిచిపోయింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.